హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్ని ప్రెజెంట్ 2025. ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ అయితే అనాటమీలో టర్మ్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ బోనీ ఫీచర్స్. ఈ బోనీ ఫీచర్స్లో టర్మ్స్ని ఒక టూగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వాటిని డిప్రెషన్స్ అండ్ ఓపెనింగ్స్ లాగా కొన్ని టర్మ్స్ ఉంటాయి రిలేటెడ్గా. అలాగే ప్రొజెక్షన్స్ అండ్ ప్రాసెసెస్ అని వీటి కింద కొన్ని టర్మ్స్ డివైడ్ అయి ఉంటాయి. వాటిలో ఫస్ట్ టర్మ్ ఎమినెన్స్, ప్రొజెక్టింగ్ ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ బోన్. దీంట్లో ప్రొజెక్షన్స్ ప్రాసెసెస్ అని చెప్పాను కదా, వాటిలో ఇది కమ్స్ అండర్ ప్రొజెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్, ఇంటర్ కాండిలార్ ఎమినెన్స్ ఆఫ్ టిబియా. టిబియా బోన్ దగ్గర ఇంటర్ కాండిలార్ ఎమినెన్స్ చూడొచ్చు. ఇలా ఎగ్జాంపుల్స్లో ఇంకా వేరే ఉన్న ఒకవేళ పక్కన పిక్చర్స్లో ఇస్తాం, వాటిని బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ పార్ట్ లేబుల్ చేసి ఉన్నారు కదా, పెరైటల్ ఎమినెన్స్ అని. ఇది స్కల్కి సంబంధించిన ఎమినెన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ కమ్ టు హెడ్, రౌండెడ్ ఆర్టికులర్ ప్రొజెక్షన్ అండ్ ప్రాసెసెస్ అని చెప్పాను కదా, వాటిలో ఇది ప్రొజెక్షన్. ముందు ఎమినెన్స్ వచ్చి ప్రొజెక్షన్. ఈ హెడ్కి సంబంధించి ఇప్పుడు రౌండెడ్ ఆర్టికులర్ ప్రొజెక్షన్ బియాండ్ ఏ నారో నెక్ లైక్ పోర్షన్ ఆఫ్ బోన్. ఎగ్జాంపుల్, హెడ్ ఆఫ్ హ్యూమరస్ అండ్ హెడ్ ఆఫ్ ఫీమస్. హెడ్ ఆఫ్ హ్యూమరస్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తే మనం బాగా పైన రౌండ్ ఆర్టికులర్ సర్ఫేస్ ఉంటుంది. ఆ ప్రొజెక్షన్ని ఏమంటారంటే హెడ్ అంటారు. అలా ఓన్లీ హ్యూమరస్ అనే కాదు, ఫీమస్ అలా కొన్ని చోట్ల ఉంటాయి. అలా రౌండెడ్ పార్ట్స్ని హెడ్ అనొచ్చు. అలా అని ప్రతి రౌండెడ్ పార్ట్ని హెడ్ అనకూడదు. రౌండెడ్ ఆర్టికులర్ ప్రొజెక్షన్ అంటున్నారు కదా, వాటిని మాత్రం హెడ్ అనాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టర్మ్ మీటస్. మీటస్ ఏ కెనాల్ ఆర్ ట్యూబ్ లైక్ ఓపెనింగ్ ఇన్ ఏ బోన్. ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆడిటరీ మీటర్స్లో నాసల్ మీటర్సెస్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎలా డివైడ్ చేశారు పిక్చర్లో. సుపీరియర్ మీటర్స్, మిడిల్ మీటర్స్, ఇన్ఫీరియర్ మీటర్స్ అని. అవి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు మీటర్స్ అంటే తెలుస్తుంది. అంటే కెనాల్ ఆర్ ట్యూబ్ లైక్ ఓపెనింగ్స్. ముందు చెప్పాను కదా, ఓపెనింగ్స్లా కొన్ని, డిప్రెషన్స్లా కొన్ని అని. ఇది ఈ టర్మ్ వచ్చేసి ఓపెనింగ్స్ కిందకి వస్తుంది అనమాట. ఏంటది, మీటర్స్ అనలాగా. నెక్స్ట్ కమ్స్ టు ఎపికాండైల్ టర్మ్. ఈ టర్మ్ వచ్చేసి ప్రామినెన్స్ అబవ్ ఆర్ యాన్ కాండైల్. ఎగ్జాంపుల్, మెడికల్ ఆర్ లాటరల్ ఎపికాండైల్స్ ఆఫ్ హ్యూమరస్. ఇది బాగా మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే హ్యూమరస్లో అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. అది కూడా లాటరల్ సైడ్, మీడియల్ సైడ్స్ ఉంటాయి కదా, వాటిలో ఎపికాండైల్స్ బాగా చూడొచ్చు అంటున్నారు. కమింగ్ టు నెక్స్ట్ టర్మ్ లైన్ లెస్ ప్రామినెంట్ రిడ్జ్. జనరల్గా చెప్పాలంటే లైన్ గురించి అంతేం ఉండదు కాబట్టి దానికి పిక్చర్ ఏం పక్కన లేదు. సో ఎక్కడైనా లైన్స్ టైప్ కనబడతాయంటే అది లైన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లైన్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, లీనియా ఆస్పెర్ ఆఫ్ ఫీమర్లో ఇది బాగా అబ్జర్వ్ చేయొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్ స్పైన్, లాంగ్ థిన్ ప్రొజెక్షన్. ప్రాసెసెస్ అండ్ ప్రొజెక్షన్ అని చెప్పానుగా, ఈ స్పైన్ అనేది కమ్స్ అండర్ ప్రొజెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్, స్పైన్స్ ఆఫ్ వర్టిబ్రాలో ఈ స్పైన్ని బాగా చూడొచ్చు అనమాట. ఈ పిక్చర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే మనం హ్యూమరస్ ఇచ్చాము, ఆ హ్యూమరస్ అయితే కాండైల్, ఎపికాండైల్ చూడొచ్చు అని చెప్పి హ్యూమరస్ పెట్టారు. ఇలా హ్యూమరస్, నాట్ ఫీమరస్. దెన్ కమింగ్ టు క్రెస్ట్ ఈజ్ ఏ షార్ప్ రిడ్జ్ ఆర్ బార్డర్. ఇక్కడ చూసారా పైన బార్డర్స్లో ఉన్నాయి కదా రెడ్ కలర్లో పిక్చర్లో. ఇలియా క్రెస్ట్ పెయిన్ అన్నప్పుడు ఆ కేసెస్లో ఈ క్రెస్ట్ బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అక్కడ చూపిస్తున్నారుగా పిక్చర్లో. క్రెస్ట్ ఈజ్ ఏ షార్ప్ రిడ్జ్ ఆర్ బార్డర్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాసెట్, ఏ స్మూత్ ఫ్లాట్ ఆర్ షాలో ఏరియా. ఎగ్జాంపుల్, ఆర్టికులర్ ఫ్యాసెట్స్ ఆఫ్ రిబ్స్. మన రిబ్స్లో బాగా గమనించినట్లయితే ఈ ఫ్యాసెట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ పిక్చర్లో బాగా అబ్జర్వ్ చేస్తే రింగ్స్ వేసి ఉన్నారు, సర్కిల్ చేసి ఉన్నారు కదా, ఫ్యాసెట్ జాయింట్ అని చెప్పి ఫ్యాసెట్ క్యాప్సూల్ అన్నారు. ఇంకా ఇక్కడ రెడ్ కలర్లో కూడా ఉంది వర్టిబ్రా దగ్గర, సో అక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆఫ్ ఫ్యాసెట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్యూబరికల్, స్మాల్ రౌండెడ్ ప్రొజెక్షన్. ఇందాక హెడ్కి రౌండెడ్ ప్రొజెక్షన్ అన్నారు, అలా ఇలా అంటున్నారు కదా. హెడ్కి ఏంటి, నారో టైప్ అది కూడా ఉంది కదా, సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది హెడ్ ఆఫ్ హ్యూమరస్కి ట్యూబరికల్కి. ట్యూబరికల్ జస్ట్ టోటలీ రౌండ్ ఉండదు, జస్ట్ ఒక చోట పార్ట్ రౌండ్గా ఉన్నట్టు కొంచెం ప్రొజెక్షన్ అయి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ట్యూబరికల్. ఎగ్జాంపుల్కి వస్తే గ్రేటర్ అండ్ లెస్సర్ ట్యూబరికల్స్ ఆఫ్ హ్యూమరస్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రౌండెడ్ పార్ట్ అంతా ఉందిగా, దీన్ని మొత్తం హెడ్ ఆఫ్ హ్యూమరస్ అంటారు. కానీ పైన బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం
ప్రొజెక్షన్గా ఉన్నాయి కదా, వాటిని ఇటుపక్క అటుపక్క గ్రేటర్ ట్యూబరికల్ అండ్ లెస్సర్ ట్యూబరికల్ అని టూగా చెప్పారు. దిస్ ఈజ్ అబౌట్ ట్యూబరికల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టర్మ్ ఫోసా, ఏ హాలో డిప్రెషన్. ఇది డిప్రెషన్ కిందికి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఏంటంటే అది మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. డిప్రెషన్స్ అండ్ ఓపెనింగ్స్ అని, ప్రొజెక్షన్స్ అండ్ ప్రాసెసెస్ అని, వాటి కింద ఏవేవి వస్తాయో టర్మ్స్ చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే చదువుకుంటే కొంచెం గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫోసా హాలో డిప్రెషన్ అన్నాం కదా, వాటికి ఎగ్జాంపుల్ వచ్చి గ్లినాయిడ్ ఫోసా ఆఫ్ స్కాప్యులా అన్నారు. మనందరికీ గ్లినాయిడ్ క్యావిటీ తెలుసు కదా, అక్కడ ఫోసా అలా ఉంటుంది కదా, దాన్ని గ్లినాయిడ్ ఫోసా ఆఫ్ స్కాప్యులా అంటున్నారు. స్కాప్యులా ఒక సైడ్ గ్లినాయిడ్ క్యావిటీ చిన్నగా ఉంటుంది కదా అక్కడ. దెన్ కమింగ్ టు ఇక్కడ ఇంకొకటి ఫోసాకి స్కల్లో ఉన్న ఫోసాస్ కూడా చూపించారనమాట పిక్చర్లో. అయితే బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంటీరియర్ క్రేనియల్ ఫోసా, మిడిల్ క్రేనియల్ ఫోసా అండ్ పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా అని 3 చూపించారు సుపీరియర్ వ్యూ. నెక్స్ట్ టర్మ్ ట్యూబరసిటీ. ట్యూబరసిటీ ఈజ్ లార్జ్ రౌండెడ్ ప్రొజెక్షన్. ఎగ్జాంపుల్ ఈస్చియల్ ట్యూబరోసిటీ. పక్కన పిక్చర్స్ ఉన్నాయి కదా, అవి బాగా అబ్జర్వ్ చేసుకోండి కాస్త. అన్నిటికీ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, సో పిక్చర్స్ చూసి అనలైజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు సైనస్, అండ్ ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ విత్ ఏ బోన్. ఎగ్జాంపుల్ పారానాసల్ ఎయిర్ సైనసెస్, దట్ ఈస్ క్యావిటీస్ ఇన్ పారానాసల్ బోన్స్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఈ సైనసెస్ గురించి ఇక్కడ పిక్చర్లో చూస్తే అర్థమవుతుంది. ఫ్రాంటల్ సైనసెస్, ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ విత్ బోన్ అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఉన్నాయి సైనస్లో. ఫ్రాంటల్ సైనస్ ఒకటి, ఇథ్మైడ్ సైనస్ ఒకటి, మ్యాగ్జిల్లరీ సైనస్ ఒకటి, స్ఫినాయిడ్ సైనస్ ఒకటి అని చెప్పి ఇక్కడ పిక్చర్స్లో బాగా లేబుల్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సైనస్ అంటే ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్. ఎగ్జాంపుల్గా పారానాసల్ ఒకటి. నెక్స్ట్ టర్మ్ ట్రొకాంటర్, వెరీ ప్రామినెన్స్ ఫర్ మజిల్ అటాచ్మెంట్. ట్రొకాంటస్ ఆఫ్ ఫీమర్ అని చెప్పారు ఇక్కడ. ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్లో బాగా అబ్జర్వ్ చేయండి. లెస్సర్ ట్రొకాంటర్ అని ఒకటి ఉంది కదా, గ్రేటర్ ట్రొకాంటర్ అని చెప్పి ఆ ప్రామినెన్సెస్ని ట్రొకాంటర్ అంటున్నారు. నెక్స్ట్ టర్మ్ కాండైల్, రౌండెడ్ టంకిల్ లైక్ ప్రొజెక్షన్ కాండైల్స్ ఆఫ్ ఫీమస్. చెప్పాను కదా, ఇక్కడైతే ఇచ్చిన పిక్చర్ అయితే ఫీమర్ గురించి ఇచ్చారు. అలాగే మనం ఇందాక చూసినట్టుగా ఎపికాండైల్స్ దగ్గర హ్యూమరస్లో ఈ ఫీమర్లోనే కాదు హ్యూమరస్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే ఫీమర్లో లాటరల్ ఎపికాండైల్, లాటరల్ కాండైల్, మీడియల్ ఎపికాండైల్, అడక్టర్ ట్యూబరికల్, ఇలా ఈ పార్ట్స్ లేబుల్ చేశారు. వాటిల్లో మనకు కావాల్సింది కాండైల్, మీడియల్ కాండైల్, లాటరల్ కాండైల్. బాగా అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ ఎపికాండైల్కి కాండైల్కి డిఫరెన్స్ చూసుకోండి. ఎపికాండైల్ కొంచెం పైన ఉంటాయి, కాండైల్ కింద ఉన్నాయి. అది మెయిన్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ కాండైల్ కమ్స్ అండర్ ప్రొజెక్షన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫొరామెన్, ఏ హోల్ విచ్ ప్రొవైడ్స్ ప్యాసేజెస్ టు బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్. ఎగ్జాంపుల్ ఫొరామినా ఇన్ ద ట్రాన్స్ఫర్స్ ప్రాసెసెస్ ఆఫ్ వర్టిబ్రా. ఈ ఫొరామెన్స్ అనేవి ఎక్కడెక్కడ చూడొచ్చు అని చెప్పి ఎగ్జాంపుల్గా వర్టిబ్రాలో చెప్పారు. అంటే ఏం లేదు, ఏ హోల్ విచ్ ప్రొవైడ్స్ ప్యాసేజ్ టు బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్కి బ్లడ్ వెజల్స్కి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ ఒక హోల్లా ఉంటుంది, దాన్ని ఫొరామెన్ అంటారు అన్నారు. ఇక్కడ చూడండి, ఫొరామెన్ మ్యాగ్నమ్ అని స్కల్లో తెలుస్తుంది. బాగా చూసారా, అది ఫొరామెన్ అనమాట. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు గ్రూవ్ అనే టర్మ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే గ్రూవ్ అంటే ఏ డిచ్ లైక్ గ్రూవ్ కంటైనింగ్ ఏ టెండాన్ ఆర్ బ్లడ్ వెజిల్. ఇక్కడైతే బాగా లెసర్ ట్యూబరికల్, గ్రేటర్ ట్యూబరికల్, మీడియల్ లిప్, లాటరల్ లిప్ ఇలా అంతా ఇచ్చారు. గ్రూవ్ అంటే ఏంట్రా ఇవ్వలేదురా నాయన అంటారేమో, కాదు, ఇక్కడ ఇంటర్ ట్యూబరికల్ సల్కస్ అని ఉంది కదా, వాటిని గ్రూవ్ అంటారు. ఇది హ్యూమరస్లో చూడొచ్చు. దాన్నే బైసిపిటల్ గ్రూవ్ ఆఫ్ హ్యూమరస్ అని కూడా అంటారు. బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. గ్రూవ్ అంటారు లేదా ఇంటర్ ట్యూబరికల్ సల్కస్. ఈ టర్మ్ హ్యూమరస్లో మాత్రమే యూజ్ చేస్తారు, మరి అన్ని చోట్ల గ్రూవ్ అని చెప్పి రాయొద్దు. బైసిపిటల్ గ్రూవ్ అని కూడా అంటారు. ఏ డిచ్ లైక్ గ్రూవ్ కంటైనింగ్ ఎ టెండాన్ ఆర్ బ్లడ్ వెజిల్, దాన్ని గ్రూవ్ అంటారనమాట. నెక్స్ట్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్